డియర్ ఫ్రెండ్స్, మీరు మాట్లాడేటప్పుడు ఆసి తూసి మాట్లాడాలి. గురునానక్ ఏమంటాడంటే, నువ్వు విషం చిన్నగా తాగిన తర్వాత అది మామూలు ఆహారం అవుతుంది, కానీ నువ్వు మాట్లాడే మాట అంటే మాట బయటకు వచ్చినప్పుడు ఆ మాట ఎంతోమంది జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎంతోమంది జీవితాన్ని వాంగ తగ్గుతుంది, ఎంతోమంది జీవితాలని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండే మాటలు మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ఆ మాట మాట్లాడక ముందు ఆ మాటకి నువ్వు అధికారివి, నువ్వు మెయిన్ పర్సన్వి. మాట్లాడిన తర్వాత ఆ మాటకి నువ్వు బానిసవి. అందుకని ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ మేము అసలు ఎవరికి ఏం హాని చేయలేదంటే మాకు ఎందుకు ఈ కష్టాలు అంటారు. యాక్షన్లో ఎవరికి హాని చేయలే, బట్ మాట్లాడే మాట. అందుకని చిన్న స్టోరీ చెప్తుంటాను మీకు. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉంటారు. రాజుగారు అందరికీ మధ్యాహ్నం పూట బీదోళ్ళందరికీ భోజనం పెడుతున్నారు. ఒకరోజు ఏమైందంటే, ఆయన భోజనం పెట్టే సమయంలో ఒక గెద్ద ఒక పాముని తీసుకొని ఆకాశం వెళ్తుంది. ఆ పాము నుంచి కొంచెం విషం వెళ్ళి ఒక ఆహారంలో పడింది. వడ్డించోడు తెలియదు, వండినోడికి తెలియదు, రాజుగారికి తెలియదు, గెద్దకు కూడా తెలియదు, అండ్ పాము కూడా తెలియదు. అది తిని ఒక ఆయన చనిపోయాడు. చనిపోతున్న తర్వాత ఎమ్మటి అక్కడ యమధర్మరాజు చిత్రగుప్తుడికి సంభాషణ, సార్ మరి చనిపోయాడు కదా, అది ఎవరి అకౌంట్లో ఏమంటారా పాపం? రాజా, వండినోడా, వడ్డించినోడా, గెద్ద, పామ, ఎవరి అకౌంట్లో ఏమంటారు? ఆయన యమధర్మ గుప్తా, ఆగవయ్య బాబు కొద్దిసేపు ఆగు అంటాడు. నెక్స్ట్ రోజు ఏమైందంటే, మరుసనాడు పక్క ఊరి నుంచి వస్తున్నారు. ఒక ఆమె కలిసింది, అమ్మ ఇక్కడ రాజుగారు అందరికి భోజనం పెడుతున్నారంట కదా, బీద వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారంట కదా, మీరు ఎక్కడ చూపిస్తారంటే, అప్పుడు ఆమె ఎమ్మటే, పిచ్చోళ్ళలాగా ఉంటారా, నిన్ననే ఒక ఆయన్ని రాజుగారు విషమించి చంపేశాడు, మీరు వెళ్ళినా కూడా మీకు కూడా విషమించి చంపేస్తారు, జాగ్రత్త, పోవద్దు, మీరు చచ్చిపోతారు అని చెప్పి అంది. ఆమెకేం తెలియదు. ఎమ్మటే యమధర్మరాజు గుప్తాని పిలిచే, గుప్తా ఇటు రావయా, నిన్న అనుకున్న సంఘటన ఉంది కదా, దాని పాపం మొత్తం ఈ అకౌంట్లో. అందుకని మనం మాట్లాడే మాట ఎంతమందికి చూడండి, వాళ్ళకి భోజనం లేకుండా చేసిందేమో, ఎవరు ప్రమేయం లేకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఎమోషన్లో మాట్లాడితే ఏమవుతుంది అప్పుడు మరి? అందుకని వాళ్ళ పాపాలు మొత్తం వీళ్ళ అకౌంట్లో అవుతుంది. అందుకని షిరిడి సాయిబాబా గారు ఏమంటారంటే, మనం ఎవరిని విమర్శించొద్దు. ఎవరిని విమర్శించేస్తే వాడి నెగిటివ్ థాట్స్ మొత్తం నువ్వు తీసుకుంటున్నావు, జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రెండ్స్ అంటారు ఆయన. అందుకనే మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. బాబాగారు ఏమంటారంటే, షిరిడి సాయి బాబా గారు, నువ్వు 100 మాటలు మాట్లాడే దగ్గర 10 మాటలే మాట్లాడు, 10 మాటలు మాట్లాడే దగ్గర 1 మాటే మాట్లాడు, 1 మాట మాట్లాడే దగ్గర మౌనంగా ఉండు అంటాడు. ఇది చాలా చాలా ఎసెన్షియల్ మన అందరికీ. అందుకని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, మితంగా, ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరిని అసౌకర్యం కలిగి చేయాలి. అందుకనే ఒకరు అడిగారు ఒకసారి, సార్ మీరు మాట్లాడుతున్నారు కదా చెప్పండి అని. 2 పాయింట్లు అండి. ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు దుఃఖం వాటిల్తుందో, ఇతరులు ఏం చేస్తే నువ్వు అసౌకర్యానికి గురవుతావో అది నువ్వు ఇతరులకు చేయొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మా 2వ స్టేట్మెంట్, ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు లాభం కలుగుతుందో, ఇతరులకు ఏం చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటావో అది నువ్వు ఇతరులకు చెయ్యగలిగితే, లేకపోతే కామ్కుండు, మాట్లాడకుండా అదే 10,000. ఇవన్నీ మనం ఆనందంగా ఉండటానికి దోహదం చేస్తాయి మాస్టర్స్. ఆనందం మనలోనే ఉంది. కోరికలు కావాలి, అసహజమైన కోరికలు ఉండకూడదు. సహజమైన కోరికలు ఉంటే ప్రతి వాళ్ళు రోజు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. నీకు ఎంతుండా ఏముండా కూడా నీకు సంతోషంగా లేకపోతే ఉపయోగం ఏంటి? అందుకని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.